హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ రియల్ ఎస్టేట్ పార్ట్నర్ సురేష్ రెడ్డి. ఈరోజు ఒక చక్కని విషయాన్ని మీతో డిస్కస్ చేయడానికి వచ్చానండి. అదేంటంటే, మార్కెటింగ్ మిత్రులారా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అదేంటంటే, కంపెనీలు ఎక్కడ కూడా ఫెయిల్యూర్ కాదండి, మనం ఫెయిల్యూర్ అవుతాం. ఓకే, ఎందుకంటే కంపెనీ ఈరోజు ఒక వెంచర్ వేసి మార్కెటింగ్ టీంతో ఉంటే, బిజినెస్ చేసుకుంటే మరొక వెంచర్ వేయడానికి కంపెనీకి ఒక అవకాశం ఉంటుంది. అదే మార్కెటింగ్ టీం లేకపోతే అదే కంపెనీ వేరే వాళ్ళకి మార్కెటింగ్ ఇచ్చుకొని వాళ్ళు ఇంకో బిజినెస్ చేసుకోవడానికైనా ఉంటుంది. కానీ మనం మాత్రం ఒక కంపెనీని నమ్ముకొని నిలబడి మనతో పాటు మరెందరికో మంచి చక్కని జీవితాన్ని ఇవ్వగలిగితే కంపెనీతో పాటు మనం కూడా ఎదుగుతాము, మనతో పాటు టీం కూడా ఎదుగుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి, నెగిటివ్తో ఎప్పుడు కూడా మనం బిజినెస్ చేయలేమండి. బీ పాజిటివ్తో ఉంటేనే మనం ఏదైనా సక్సెస్ఫుల్ అవుతాము. కొన్ని కంపెనీలకి వెళ్ళి అసోసియేట్ ఫామ్ రాసి అక్కడ బిజినెస్ ఇస్తానని చెప్పి డబ్బులు అడిగి తీసుకొని మళ్ళీ ఇంకో కంపెనీకి వెళ్ళి సో అలా తిరగడం వల్ల మన లైఫ్ మన చేతులతో మనమే పాటు చేసుకుని అవుతాము. మిత్రమా, ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, ఒక కంపెనీని ఆనెస్ట్గా మీరు నమ్మి కష్టమైన నష్టమైన కంపెనీతో పాటు మీరు జర్నీ చేయండి. ఖచ్చితంగా కంపెనీ మిమ్మల్ని గుర్తించి మీకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి కంపెనీ సర్వశక్తిగా ప్రయత్నిస్తుంది. అంతే తప్ప కంపెనీని నెగిటివ్గా మాట్లాడుతూ మనం నెగిటివ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం నెగిటివ్ అయితే మనతో పాటు ఎవరు కూడా జర్నీ చేయలేరు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రమా, కంపెనీని ఎప్పుడు కూడా మనం నెగిటివ్గా మాట్లాడద్దు. కంపెనీలో మనం జర్నీ చేయాలి. ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళకి చెప్పాలి, కంపెనీ నెగిటివ్ కాదండి, పాజిటివ్తో ఉంది. మనం ఎప్పుడైతే నిక్కచ్చిగా మాట్లాడగలుగుతామో ఎదుటోడు నెగిటివ్గా మాట్లాడినా కూడా వాడు పాజిటివ్గా అర్థం చేసుకొని మనతో జర్నీ చేయడానికి నిలబడతాడు. సో ప్లీజ్ మార్కెటింగ్ మిత్రులారా, 10 కంపెనీలు తిరుగుతూ మీ భవిష్యత్తు పాడు చేసుకోకండి. రియల్ ఎస్టేట్ అనేది చక్కని బిజినెస్. దీంట్లో మీరు ఎదగడానికి ఒక చక్కని మార్గం ఉంటుంది. మీతో పాటు లీడర్ క్వాలిటీస్ నేర్చుకుంటే మీతో పాటు మరెంతో మందికి మీరు ఒక మార్గదర్శకులుగా ఉంటారు. దయచేసి మీరందరూ కూడా ఇది ఆచరణ పెడతారని, నెగిటివ్ వర్డ్స్తో మీరు బయటికి వెళ్ళకండి. నెగిటివ్తో మాట్లాడితే మీ భవిష్యత్తే నెగిటివ్ అవుతుంది తప్ప కంపెనీకి ఎటువంటిది ఏమీ కాదు. సో ప్లీజ్ నెగిటివ్ని వదిలేసి పాజిటివ్గా మీరు జర్నీ చేయండి. మీతో పాటు మరెందరికో మంచి భవిష్యత్తు ఇవ్వడానికి చక్కని ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే అది ఓన్లీ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో మీరు ఎదగడానికి చక్కని ప్లాట్ఫామ్ దొరుకుతుంది. సో ధన్యవాదాలు. థ్యాంక్ యూ.